క్రీస్తుతో ప్రతిదినం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభుని యేసుక్రీస్తు నామములో వందనములు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఏమిటనగా, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారము కంటే దయను కోరదగినవి. వెండి బంగారములు, అదేవిధంగా ఈ యొక్క లోకంలో ఉంటున్న ప్రతి ఒక్కటి చూసినట్లయితే, ఈ యొక్క బంగారము కానీ, ఈ యొక్క ధనము కానీ, ఈ యొక్క వస్తువులను చూస్తుంటున్నారు. కానీ ఇందువల్ల మనకి మనసుకి శాంతి సమాధానం దొరకదన్నమాట. ఇక్కడ చూసినట్లయితే గొప్ప గొప్ప ధనవంతులు కానీ, రాజకీయ నాయకులు కానీ, అదేవిధంగా సినిమా ఇండస్ట్రీలో కానీ చూసినట్లయితే వారు ఎన్నో రకాలైనటువంటి కారులు కానీ, అదేవిధంగా గృహాలు కానీ, అదేవిధంగా ల్యాండ్స్ కానీ ప్రతి ఒక్కటి ఉంటున్నప్పటికీ కూడా మనసులో శాంతి సమాధానం లేకుండా ఎంతోమంది సూసైడ్ చేసుకోవడము, కొంతమంది ఆత్మహత్య చేసుకోవడం జరుగుతున్నది అన్నమాట. ఎంత ఉన్నప్పటికీ కూడా నీ యొక్క హృదయములో నెమ్మది, మనశ్శాంతి, సంతోషం అనేది లేకపోతే అది ఏమున్నప్పుడు కూడా నీకు శూన్యమే అన్నమాట. ఈ యొక్క రోజు నువ్వు చూసినట్లయితే ఎంతో మంది ధనం ఉన్నప్పుడు కూడా వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోలేరు. కూలి పని వారిని చూసినట్లయితే ఆ రోజుకి పని చేసుకుని ఆ రోజుకి తింటున్న వారు సంతోషంగా నిద్రపోతారు అనమాట. అదేవిధంగా ధనవంతులు చూసిన ఏమవుతుందో, ఈ యొక్క కంపెనీ పరిస్థితి ఏమవుతుందో, ఈ యొక్క డబ్బులు ఏమవుతుంది, ఇంత డబ్బు ఇన్ని కోట్లు మనం ఇన్వెస్ట్ పెట్టి ఉన్నాం కదా, ఏమవుతుందని వాళ్ళు కుమిలిపోతూ ఉంటారు అనమాట. నిద్రపోకుండా వాళ్ళు డిప్రెషన్ కూడా ఉంటున్నారు చాలా మంది చూసినట్లయితే. ఈ యొక్క సమయంలో యొక్క మాటలు వింటున్నప్పుడు, సహోదరి సహోదరుడా, ఈ లోకంలో ధనము గాని, వెండి బంగారములు కాదు కానీ మన హృదయములో దీన మనసును, అదేవిధంగా దేవుని వాక్యానికి మనం లోబడి జీవించి దేవుని మన హృదయములో మనము పెట్టుకున్నట్లయితే, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క వాక్యము దేవుడు మన హృదయంలో ఉన్నట్లయితే మన జీవితంలో, మన యొక్క కుటుంబంలో శాంతి సమాధానం కూడా ఉంటుంది. ప్రభు అయిన యొక్క మాటలు, దేవుడు మనతో మాట్లాడిన మాటను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. కళ్ళు మూసుకున్నట్టుగా ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహామములు మిక్కిలిగా ప్రేమించిన పరలోకున్న మా తండ్రి, ప్రేమగల నాయన, కృపగల నాయన, దయగల తండ్రి, స్తుతులకు పాత్రుడైన దేవా, ఈ యొక్క మాటల ద్వారా నాయన ఈ లోకంలో ఉన్న వాటిని కాదని మేము ఆశించిన పరమందు ఉన్న వాటిని మేము ఆశించి మీ యొక్క వాక్యానికి, మీ ఆజ్ఞలకు లోబడి జీవించి అట్టి మనస్సును ప్రతి ఒక్కరికి దయచేయండి. మీ కుమారుడు, మా రక్షకుడు క్రీస్తు యేసు అధికారమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభుని యేసు క్రీస్తు నామములో గాడ్ బ్లెస్ యూ, ఆమేన్.